మనకు చాలా మెథడ్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనం నేమ్స్ చెప్పాలి అని అంటే విజువలైజేషన్ మెథడ్ అంటాము, క్రియేటివిటీ మెథడ్ అంటాము, అసోసియేషన్ మెథడ్, నిమోనిక్ మెథడ్, ఆక్రోనిమ్స్ అండ్ ఆక్రోస్టిక్స్ తయారు చేసుకునేటువంటి సిస్టమ్. చాలా మెథడ్స్ లో మనం ఏంటంటే వాళ్ళకు పూర్తిగా ఒక విషయాన్ని మైండ్ లో లాంగ్ లాస్టింగ్ గా స్టోర్ చేసుకోవడం కోసమని ఈ ట్రైనింగ్ లో స్పెషల్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ గా మనం ఒక మూవీ చూసినప్పుడు అంటే ఫలానా సాంగ్ కానీ ఫలానా మనకు నచ్చిన సీన్ కానీ ఏదైనా ఫైట్ సీన్ కానీ మనం ఎన్ని సంవత్సరాలైనా అది మన మెమరీలో ఉండిపోతుంది. సేమ్ లైక్ మనం చదివినప్పుడు అంటే ఆ విజువల్ ని మనం ఎందుకు అంత గుర్తు చేసుకోలేకపోతే 100%. ఇది మనం ఒక సాటర్డే రోజు జరిగినటువంటి క్లాస్ ని ఒక టీచర్ క్లాస్ లో వచ్చి సాటర్డే రోజు ఏం చెప్పాను అని అంటే చాలా మంది పిల్లలు చెప్పరు. కానీ అదే చిన్నప్పుడు ఎప్పుడో చూసినటువంటి మూవీలో ఒక మంచి డైలాగ్ ఉంటే ఆ డైలాగ్ ని మాత్రం ఒక వర్డ్ చెప్తేనే పూర్తిగా వాళ్ళ స్టేట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మూవీ అనేది మన కళ్ళకి కనబడుతుంది కాబట్టి వాళ్ళు చెవులతో విని కళ్ళతో చూసి దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు కాబట్టి అది బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. సో ఇట్ ఈస్ 100% ప్రాక్టికల్లీ ప్రూవెన్ అనమాట. విజువలైజేషన్ అనేటువంటిది ఇట్ వర్క్స్ అని చెప్పేసి. సో దాన్ని మనం లింకప్ చేసుకోవడానికైనా మెమరైజ్ చేయడానికైనా కూడా ఈజీగా ఉంటుంది. అయితే అదే సిస్టమ్ ని మనము స్టడీస్ కి కూడా అప్లై చేయడం కోసమని ఈ విజువలైజేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట.